హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే ఇగో మా అత్తమ్మకి నెత్తికి నూనె పెట్టి మసాజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎండల వల్ల వేడి వేడి గాలులు వస్తున్నాయి కదా, అవి చెవుల్లోకి చొచ్చినట్టయి మొత్తం హెడ్ఏక్ వస్తుంది. అందుకోసం అనే ఆయిల్ పెడుతున్నా. ఇక మా అత్తమ్మకు పెడుతుంటే మా చిన్నోడు వచ్చి ఒర్రిస్తున్నాడు నన్ను కూడా, నూనె నాకు కూడా పెట్టవా అని చెప్పేసి అని. అందుకోసం అని ఇక వానికి కూడా మంచిగా మసాజ్ చేసిన. మసాజ్ చేసినాక 10 నిమిషాలలో పడుకున్నాడు వాడు. వాడికి నిద్ర వస్తే నాకు కూడా నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఇక మరి కూర ఎవరు వండాలి నేను వండుకుంటే, అందుకోసం అనే ఇక టగటక హ్యాండ్స్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కర్రీ దగ్గరికి వచ్చేసిన. కాకరకాయలు ఎట్లా ఎంపుకోవాలో మీకు తెలుసా? ఫస్ట్ నిజం చెప్పాలంటే మనం కూరగాయలు కొనుక్కొచ్చుకున్న తర్వాత అందులో కాకరకాయలు ఫస్ట్ మంచిగా నీట్గా సన్నంగా కట్ చేసుకొని ఒక ఆయిల్లో మంచిగా ఇట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని ఒక పక్కకు పెట్టుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా ఆవిరైపోతుంది, పొడిబారినట్టు అయిపోతాయి. అప్పుడు కాకరకాయలు మనం ఇట్లా స్టోర్ చేసుకొని ఎప్పుడైనా ఒక 4 టమాటాలు కోసుకొని టగటక వండుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది కూడా మనకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను అండే ప్రాసెస్ మీకు చూపిస్తా, ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కాకరకాయలు వేపుకున్నా కదా, అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసేసి అదే ఆయిల్లో కొన్ని పోసిత్తులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లము ఇవన్నీ వేసి గోలిచ్చిన. మంచిగా గోలిచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వేసిన. ఆ అల్లం మంచిగా ఎర్రగా దూరగా గోలిన తర్వాత అందులో కొంచెం పసుపు, దాని తర్వాతకి మనము కారపొడి వేసుకొని మంచిగా నీట్గా వాటిని ఫ్రై చేయాలి. కొంచెం గ్రేవీ వచ్చినట్టుగా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి మంచిగా అటు ఇటు కలిపి అప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కాసేపటికి క్లోజ్ చేసేయాలి, అంటే మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత తుక్కు ఉడుకుతాయి అవి. అంత లోపల నేను ఐస్ క్రీమ్ తినేయాలి. అంతే, ఏం లేదు. అయితే మా వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇల్లు నేను తింటా అని చెప్పేసాను. వీళ్ళందరూ తిన్నారు, నేను ఒక్కదాన్ని తినలేదు. కానీ నా పెద్ద కొడుకు నేను తింటా అని నాది గుంజుకున్నాడు. ఇక పోనీలే అని ఇచ్చేసిన. అంత లోపల నా టమాటో ఉడికేసింది. ఇక టమాటో ఉడికింది కదా అని చెప్పేసాను. ఇక ఇందాక వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని మంచిగా అడి తిప్పి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసిన. కొంచెం ఆవిరికి ఉడకాలి కదా అవి కూడా. ఇక మిగిలిన కాకరకాయ ముక్కల్ని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసిన. మళ్ళీ ఎప్పుడైనా వండుకోవచ్చు కదా అని. అస్సలు ఖరాబ్ కావు, ఎన్ని రోజులైనా ఉంటాయి అట్లనే. ఇక ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు అట్టిగుండా ఏం చేయాలని చెప్పేసి అని ఇక బుట్ట ముంగట వేసుకున్నా. ఇక ఆ బుట్టను అడి తిప్పి ఇక అల్లుతానా. ఇక నా అల్లుడు చల్లకుండా నా అల్లుడు చూడుర్రు. ఇక అల్లుడు ఆడ పెట్టి ఎట్లా ముచ్చట పెడతానో చూడుర్రు. ఇక ముచ్చటకు మూత అయితే ఆపుతా మంచిగా నేను. అగో చూడుర్రు. ఇక ఆ బుట్ట మా అత్తమేమో అల్లుకుంటే నాతో మాట్లాడతాను, నేను అల్లుడు హ్యాపీ మాట్లాడతాను. అట్లుంటే నా ఎవ్వరము. ఇక నేను అల్లుతా అంటే మా హ్యాపీ ఇంట్లో కురికొచ్చింది తాడిప్పుకొని. దానికి ఏమైనా స్మెల్ వస్తే చాలు ఇక తాడిప్పుకొని ఇంట్లో కురికొస్తే తొందర పోయి కట్టేసిన. ఇక నాది ఈ భాగవతం అయ్యేలోపు కూర కూడా అయింది.